హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాయా ట్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మనం మన శారీస్కి ఓన్గా మనం ఎలా డిజైన్ చేసుకోవచ్చో నేను చూపిస్తాను. సో మనం శారీస్కి అన్నిటికీ నార్మల్గా ఇప్పుడు రెడీమేడ్ కుచ్చు డిజైన్స్ వస్తున్నాయి. బట్ ఏంటంటే మనం ఓన్గా ఇంకా అంటే స్టైలిష్గా ఎలా చేసుకోవాలి, అంటే ఎలాంటి డిజైన్స్ అయితే బాగుంటుంది అనేసి నేను వేసుకున్న శారీస్ డిజైన్స్ చూపిస్తున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మీకు ఇవి ఎలా చేసుకోవాలి అనే వీడియో కూడా చేస్తాను. సో ప్రజెంట్ అయితే నేను వేసుకున్న శారీస్కి డిజైన్స్ చూపిస్తున్నాను అనమాట. సో ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనం ఓన్గా మన శారీకి డిజైన్ చేసుకున్నాము అనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అలాగే మనం మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు అనమాట. సో చూసారు కదా. సో మీరు శారీకి పళ్ళుకి ఇలా కుచ్చులు వేసుకోవడం వల్ల ఏంటంటే మన పళ్ళుకి చాలా మంచిగా కనిపిస్తుంది అనమాట, అందంగా కనిపిస్తుంది. సో చూసారు కదండి, నేను ఈ శారీకి ఫస్ట్ ఏంటంటే మనం ఇలా పీకో చేసుకోవాలన్నమాట. సో తర్వాత ఏంటంటే ఇలా మన శారీస్ కాంబినేషన్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి మన గోల్డ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ కదా. సో పళ్ళు వచ్చేసి పింక్ కలర్ వచ్చింది. దానికి నేను ఏం చేశానంటే పింక్ కలర్ థ్రెడ్ తోటి ఫస్ట్ ఇలాంటి బీడ్స్ కూడా చాలా డిజైన్స్ ఉంటాయండి. నార్మల్గా మనకి ఇదే డిజైన్ అని కాకుండా చాలా డిజైన్స్ ఉంటాయి. మనం చాలా అంటే డిఫరెంట్గా కూడా మనం వేసుకోవచ్చు అనమాట. మన క్రియేటివిటీని బట్టి మనం చాలా డిజైనింగ్ చేసుకోవచ్చు అండి. సో ఇది వచ్చేసి చూసారు కదా, ఇది వచ్చేసి లీవ్స్ డిజైన్ అనమాట. సో దీనికి ఇటు టూ అంటే 2 సైడ్స్కి 4 లీవ్స్ పెట్టాము. అండ్ పళ్ళు ఈ టజల్స్ వచ్చేసి డబుల్ అనమాట. 3 అంటే సిల్వర్, మీకు గోల్డ్ అండ్ పింక్ కలర్. అంటే కొంచెం పింక్ వేస్తే నార్మల్గా ఫస్ట్ మేము కొన్ని వేసుకొని చూస్తాము, తర్వాత ఏది సెట్ అవుతుంది అంటే ఒకటి కలర్స్ని వేసుకొని చూస్తామన్నమాట. సో ఏది సెట్ అవుతుందో అది మాత్రమే వేస్తామన్నమాట. సో ఇట్లా నేను నార్మల్గా కస్టమర్స్కి కూడా వేసిస్తాను. సో చూసారు కదా. సో మీరు ఇంట్లోనే ఉండి డిజైన్స్ చేసుకోవచ్చు మన శారీస్కి, మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు అనమాట. దీనికి కావాల్సినవి ఏమీ లేదండి. జస్ట్ మీరు సింగిల్ కలర్ తోటి వేసుకోవాలంటే సింగిల్ థ్రెడ్ తీసుకోండి, లేదా డ్యూయల్గా అంటే డబుల్ కలర్ వేసుకోవాలంటే డబుల్ థ్రెడ్ తీసుకోండి. ఇలా సిల్క్ థ్రెడ్స్ మనకి అన్ని కలర్స్లో మనకి మార్కెట్లో ఉంటాయి అన్నమాట. అన్ని కలర్స్ మన శారీ ఏదైతే కలర్స్ ఉంటాయో ఆ కలర్స్ మన సిల్క్ థ్రెడ్స్ తీసుకోవాలి. అండ్ ఒకటి నీడిల్ అన్నమాట. తర్వాత ఏంటంటే ఇలాంటి బీడ్స్, అంతే అండి. సింపుల్గా మన శారీని మనం ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదండి, నేను ఈరోజు 2 శారీస్ వేసుకున్నాను అనమాట. సో జస్ట్ మనం 1 అవర్లో ఈ డిజైన్ వేసుకోవచ్చు అండి. చూసారు కదా. సో నెక్స్ట్ ఇంకో శారీ వేసాను, అది కూడా చూపిస్తాను. ఇదైతే డిజైన్ ఇలా అనమాట. సో మీరు డిజైన్స్ కూడా డిఫరెంట్గా వేసుకోవచ్చు అండి. నార్మల్గా ఇదే డిజైన్ అని కాకుండా చాలా డిజైన్స్ ఉంటాయి అన్నమాట. మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసిన డిజైన్స్ దొరుకుతాయి. చాలా అంటే చాలా డిజైన్స్ ఉంటాయి. కొంచెం మనం ఓపిక చేసుకొని మన శారీని మనం ఎంత బాగా డిజైన్ చేసుకోవచ్చు అనేది మీకు ఈ టజల్స్ చూస్తే చూడండి, పళ్ళు ఎంత అందంగా కనిపిస్తుందో. శారీకి లుక్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ఇంకో శారీ కూడా వేసుకున్నాను, ఆ శారీ కూడా చూపిస్తాను. నెక్స్ట్ నేను ఆరెంజ్ అండ్ కాఫీ కలర్ శారీకి వేసానండి. సో ఇవి రెండు కూడా ఏంటంటే కస్టమర్స్ వేయండి, నావి పర్సనల్వి కాదు. అంటే నేను ఇలా కస్టమర్స్కి కూడా వేసిస్తాను అనమాట. సో మీరు ఇంట్లోనే ఉండి ఇలా మనీ ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి కొంచెం క్రియేటివిటీ ఉంటే చాలా అంటే మనకు చాలా వేసి ఉంటాయండి. సో ఇది వచ్చేసి ఆరెంజ్ అండ్ పింక్ అనమాట. చూసారు కదా, ఇది ఒక డిఫరెంట్ డిజైన్ అండి. ఇలాంటి బీడ్స్ చాలా రకాల బీడ్స్ దొరుకుతాయండి. అంటే మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ దొరుకుతాయి, నెంబర్ ఆఫ్ కలర్స్, నెంబర్ ఆఫ్ డిజైన్స్. సిల్క్ థ్రెడ్స్ కూడా అన్ని కలర్స్లో అవైలబుల్ ఉంటాయి అన్నమాట. సో మనము అంటే మీరు బయట డిజైన్ అంటే నార్మల్గా డబ్బులు వేస్ట్ చేసుకోకుండా మీకు మీరుగా కూడా డిజైనింగ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంట్లో టైం లేని వాళ్ళు వేయించుకుంటారనమాట. సో ఇది వచ్చేసి ఈ డిజైన్ అనమాట. చాలా సింపుల్ డిజైన్స్, కాకపోతే ఏంటంటే మనకి శారీకి లుక్కే చేంజ్ చేస్తుంది అనమాట ఈ సింపుల్ డిజైన్స్.
మన శారీ లుక్కే చేంజ్ చేస్తాయి అనమాట. సో ఇదండి ఈరోజు వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే ఈ టాజిల్స్, ఈ కుచ్చు డిజైన్స్ ఎలా వేసుకోవాలి అది ఆ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.